శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు వేగంగా సాగడం లేదు. సహాయక బృందాలకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. టన్నెల్ పైకప్పు కూలిన ప్రమాద స్థలం చాలా దూరంలో ఉండడంతో శకలాలు, మట్టి దిబ్బలు, బురద తొలగింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కావడం లేదు. సొరంగంలో ఇంకా 2.5 కిలోమీటర్ల మేర బురద అలాగే ఉండడంతో అక్కడి నుంచి ఘటనా స్థలం వద్దకు నడవడం చాలా కష్టంగా మారింది. పైగా ఆదివారంతో పోల్చితే ఊట నీరు మరింత పెరిగింది. ఇప్పటికే నిమిషానికి దాదాపు 3500 లీటర్ల చొప్పున నీరు ఉబికి వస్తుండటంతో నిల్వ పేరుకుపోతుంది. 13 కిలోమీటర్ల లోపల నుంచి దాదాపు 5 దశలుగా డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. నిన్న మరో 100 HP మోటార్ను ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్లోని సహాయక చర్యలో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం రప్పించారు. అయితే శనివారం రాత్రే రెస్క్యూ ఆపరేషన్ పనులు ప్రారంభమైనా ఇప్పటి వరకు యాక్షన్ ప్లాన్ కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. లోపల ఉన్న పరిస్థితులపై పూర్తి అవగాహన రాకుండా చర్యలు చేపడితే మళ్లీ టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే పక్కాగా ప్రణాళికలు చేసుకుని సహాయక చర్యల్లో వేగం పెంచే యోచనలో ఉన్నాయి. పూర్తిస్థాయి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు సహాయక బృందాలు సోమవారం మధ్యాహ్నం 3:40 పూర్తి ప్రణాళికతో టన్నెల్ లోపలికి వెళ్లాయి. ఉదయం కొంతమంది, మధ్యాహ్నం మరికొంతమంది చొప్పున దాదాపు 35 మంది కార్మికులు లోపల గ్యాస్ కట్టర్లతో ఐరన్ షీట్లు, పైప్లు, చువ్వలను తొలగిస్తున్నారు. సాయంత్రం 4:30 ప్రత్యేకంగా తయారు చేసిన వ్యాగన్ ట్రాలీలో ప్రొక్లైన్ను లోపలికి పంపించారు. సొరంగంలో టీబీఎం పనిచేస్తున్నప్పుడు వచ్చే మట్టి, రాళ్లను బయటకు తరలించేందుకు టన్నెల్ పొడవునా కన్వేయర్ బెల్ట్ ఉంది. అయితే 2 సార్లు సొరంగంలో మట్టి దిబ్బలు కూలడంతో 2 కిలోమీటర్ల మేర కన్వేయర్ బెల్ట్ పూర్తిగా దెబ్బతింది. అయినా ప్రస్తుతం అక్కడ పేరుకుపోయిన మట్టి, రాళ్లు, బురద, ఇనుప చువ్వలు, ఐరన్ షీట్లు, పైప్లను బయటకు తరలించడానికి ఉన్న ఏకైక మార్గం కన్వేయర్ బెల్ట్ మాత్రమే. ట్రైన్ కూడా 12 కిలోమీటర్ల వద్దకే వెళ్తుంది. అక్కడి నుంచి బురద పేరుకుపోయింది. ప్రొక్లైనర్ వెళ్లినా బురద క్లియర్ కాకుండా పనులు చేపట్టే అవకాశం లేదని ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు చెబుతున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మట్టి, రాళ్లు, బురద తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని అంటున్నారు. కానీ ఖచ్చితంగా కన్వేయర్ బెల్ట్ పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుందని తెలుస్తుంది.